హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా ప్రెజెన్స్. నేను మీ ప్రియా. ఈరోజు మన ముందున్న రెసిపీ మ్యాంగో చియా పుడ్డింగ్. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ రెసిపీని మనం పిల్లల కోసం ఖచ్చితంగా రెడీ చేయాలి. దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్ మ్యాంగో, 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, 1 కప్ కోకోనట్. ఇప్పుడు మనం ఈ కొబ్బరిని తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం. ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా ఈ కొబ్బరి పాలు తీసుకున్నామంటే మనకి ఫస్ట్ వచ్చే మిల్క్ అనేటివి కొంచెం థిక్గా ఉంటాయి. ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు ఖచ్చితంగా. మనకి 1/2 కప్ మిల్క్ అయితే సరిపోతాయి. సో మనం వాటర్ లేకుండా థిక్ అయిన మిల్క్ తీసుకుందాం. ఓకే, మనం రెసిపీ చేయడం స్టార్ట్ చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్ మ్యాంగో తీసుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న ఆ 2 స్పూన్స్ చియా సీడ్స్ ఇప్పుడు ఒక 4-5 స్పూన్స్ అవుతాయి. సో మీరు మొత్తం తీసుకోండి, లేకపోతే ఒక 2-3 స్పూన్స్ తీసుకోండి. అలాగే 1/2 కప్ కోకోనట్ మిల్క్ తీసుకోండి. బాగా మిక్స్ చేయండి. మా పిల్లలు చియా సీడ్స్ ఇష్టంగా తింటారు. సో నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే దీని టెక్స్చర్ మారుతుంది. పిల్లలు ఇష్టంగా తినడానికి బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెడదాం. ఇంతలోపు మనం మన రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చియా సీడ్ గురించి కొంత తెలుసుకుందాం. మనం తెలుసుకోవడమే కాదు, మన పిల్లలకు కూడా దీని గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఇవి బ్రెయిన్ డెవలప్మెంట్కి, హార్ట్ హెల్త్కి యూజ్ అవుతాయి. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది డైజెస్టివ్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇందులో కాల్షియం ఉంటుంది. కాల్షియం ఉండడం వల్ల మన టీత్ అండ్ బోన్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫైనల్గా చియా సీడ్స్ వల్ల మనకి లైఫ్ లాంగ్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. ఓకే అండి, మన రెసిపీ కూడా రెడీ అయిపోయింది. రండి చూద్దాం. చూసారు కదా, ఇందాక కోకోనట్ మిల్క్ అనేటివి కొద్దిగా వాటరీగా ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా జెల్లీ టైప్లో పిల్లలకి నచ్చేలా బాగుంటుంది. మీ పిల్లలకి కొంచెం స్వీట్గా కావాలి అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ హనీ యూజ్ చేయండి. షుగర్ వేయద్దు, మనం ఆల్రెడీ హెల్త్ కోసమే ఈ రెసిపీ చేసుకుంటున్నాం. సో మన మ్యాంగో చియా పుడ్డింగ్ ఎలా ఉందో చూద్దాం రండి. మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరెన్నో హెల్తీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.